నందమూరి బాలకృష్ణ గారు అలాగే బోయపాటి గారి సీని గారి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 టీజర్ అయితే వచ్చింది. ఒకసారి టీజర్ అయితే చూద్దాం, ఎలా ఉందో మీతో పాటు అయితే రియాక్ట్ అయితే అవుతాను. రైట్, లెట్స్ గో టు ద రియాక్షన్. బా హిమాలయాలు, రుద్రాక్ష, శివుడు, నంది. ఆ లుక్ ఏంది బ్రో, బాలకృష్ణని డిఫరెంట్గా చూపిస్తున్నాడు. అఖండ 2లో జస్ట్ నార్మల్గా బ్రీడ్తో చూపించాడు, వైట్ బ్రీడ్తో. దీంట్లో మొత్తం ఒక సింహం లాగా అయితే ఉంది లుక్. ఓ భూతాలు కూడా ఉన్నాయి కదా. వా, ఈసారి ఇది రిలీజియన్ మూవీ అయితే కాదు బ్రో. టీజర్ చూసిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మామూలుగా వచ్చేసి అఖండ 1లో మనం చూసుకుంటే మామూలుగా ఒక మన దేవుడి రూపంలో మనుషులు మోసం చేస్తున్న వాళ్ళతో యుద్ధం చేశాడు. దీంట్లో చూస్తుంటే ఏకంగా శక్తులు ఉన్న వాళ్ళతోనే పోటీ అయితే చేస్తున్నాడు, యుద్ధం అయితే చేయబోతున్నాడు అని క్లియర్గా అర్థమవుతుంది. శివుడు ఆజ్ఞ లేనిదే యముడు కూడా రాడు, అలాంటిది నువ్వు వస్తావా నా ప్రజల జోలికి అని బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ వేరే లెవెల్. ఏంద్రా అది, రే ఏంద్రా త్రిశూలం షాట్. ఇలాంటి షాట్లు బాలకృష్ణ తప్ప మరి ఇంకా ఏ యాక్టర్ కూడా సూట్ అయితే కావు. ఏ యాక్టర్ కూడా మనం ఊహించుకోలేమని చెప్పాలి. ఆ రేంజ్లో అయితే ఉంది ఆ షాట్. బీభత్సం. కండ 2 తాండవం థియేటర్ December 25. ఓకే, ఫైనల్గా అయితే అఖండ 2 టీజర్ అయితే చూడడం అయితే జరిగింది. 1 వల్ల చెప్పాలంటే బాలకృష్ణ అలాగే బోయపాటి గారి కాంబినేషన్లో మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే పడుతుందనే చెప్పాలి. ఊర మాస్ ఎలిమెంట్లు మనకు కావాల్సింది కూడా అదే అని చెప్పి అనుకోవాలి. అసలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దేవర మూవీ తర్వాత ఒక్క మాస్ మూవీ కూడా లేకైతే విలవిల ఆడుతుందనే చెప్పాలి. కరెక్ట్ టైంలో అయితే ఈ మూవీ అయితే రాబోతుందని చెప్పాలి, అది కూడా దసరా సీజన్లా. సేమ్ దేవర మూవీ రిలీజ్ అయిన సీజన్లోనే ఈ మూవీ కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది. అండ్ దసరా సీజన్లో రిలీజ్ అవుతుంది. అండ్ అదే డేట్లో వచ్చేసి అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ కూడా రిలీజ్ అయితే అవుతుంది. ఇద్దరు బాబాయిలు పోటీగా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారనేది అయితే చూడాలి. టీజర్ విషయానికి వస్తే మాత్రం బాలకృష్ణ గారి లుక్ అయితే ఊర లెవెల్ అయితే ఉందని చెప్పాలి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా అఖండ 2 అంటే సేమ్ అదే లుక్లో చూపిస్తారు. మళ్ళీ ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అక్కడ వెళ్ళి దేవుళ్ళని ఏదో ఒకటి గుళ్ళను కూల్చేస్తే బాలకృష్ణ వెళ్ళి మళ్ళీ అక్కడ పోటీ పడతాడు, అక్కడ వెళ్ళి గొడవ పడతాడు. అలాంటి అఖండ మూవీని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను. ఇది ఏంటి స్వామి ఇట్లా ఉంది, ఊహించుకుంటున్న బీభత్సంగా ఉంది. మొత్తము ఆ గెడ్డం ఏంది, ఆ వైటేర్ ఏంది, మొత్తం అక్కడ చూసుకుంటే సరే శక్తులు భూతాలు కూడా వచ్చేటట్లు ఉన్నాయి మూవీలో. బాలకృష్ణ గారు నిజంగా ఒక శివుడు, ఒక దేవుడు అవతారంలో అయితే చూపిస్తున్నారు. జస్ట్ మనం అఖండలో జస్ట్ దేవుడు రూపం, ఒక దేవుడు శిష్యుడు దేవుడిని పూజిస్తే కొంచెం శక్తులు ఉంటాయని అనుకున్నాం. ఇక్కడ ఏకంగా నిజంగా దేవుడిని చూపిస్తున్నాడు అని చెప్పాలి. ఊర లెవెల్ ఉంది. ఆ ఊర లెవెల్ విజువల్తో పాటు మన బాలకృష్ణ గారి విజువల్ వస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మన తమనన్న కొట్టిన బీజం ఇంకా వేరే లెవెల్ అయితే ఉందని చెప్పాలి. 1 వల్ల చెప్పాలంటే పర్ఫెక్ట్ టీజర్ కట్ అని చెప్పాలి ఈ సీజన్కి అయితే. ఇప్పుడైతే అయిపోతే ఒక రేంజ్లో పెంచేస్తాడు బోయపాటి. నేను ఆ త్రిశూలం షాట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇలాంటి షాట్ ఎట్లా వస్తాయి బోయపాటి గారి ఆలోచనలు, ఐడియా ఎట్లా వస్తుంది, థాట్స్ ఎలా వస్తుంది, దానికి బోయపాటి గారు ఐకానిక్ అని చెప్పాలి. ఒక మాస్ జానర్ మూవీస్ తీయడంలో ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రతి ఒక్క జానర్లో తీస్తారు బ్రో. ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ జోన్ అయితే ఉంటుంది. త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ వాల్యూస్ అండ్ డైలాగ్స్ ఆ విధంగా తన స్ట్రాంగ్ జోన్ అయితే ఉంటుంది. రాజమౌళి గారికి విజువల్స్, స్ట్రాంగ్ ఎలివేషన్స్ ఈ విధంగా ఉంటుంది. బోయపాటి గారి మాస్ అఫిల్స్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఇట్లయిన మూవీస్ అన్నీ కూడా ఒక మాస్ మూవీసే, ఒక మాస్ రిలీజన్ కంటెంట్ మూవీసే. మన బోయపాటి గారు దాంట్లో నెంబర్ 1 చెప్పాలి. సో ఇప్పుడు తన కాంబినేషన్లో బాలకృష్ణ గారు వస్తున్నారంటే ఇంకా మీరే ఊహించుకోండి. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనేది అనుకుంటున్నాను. మరి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎందుకు అంత క్వశ్చన్ చేస్తున్నారో మీకే తెలియాలి. అక్కడ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు.
మనకి క్లియర్గా ఒక మంచి ప్రదేశంలో షెట్ వేసి మూవీ షూటింగ్ తీసినట్లే ఉంది. మనకి ఎక్కడైతే నాకైతే అనిపించలేదు మరి గ్రాఫిక్స్ ఇవన్నీ తీయడని చెప్పి. నాకైతే పర్లేదు అనిపించింది, బాగానే అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది బాలకృష్ణ గారి యాక్షన్, బోయపాటి గారి డైరెక్షన్. ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎవడు చూస్తాడు చెప్పండి బాలకృష్ణ గారి మూవీలో? అవసరం కూడా లేదు అక్కడ. ఏమంటారు? అంతే కదా. కింద మీరు కామెంట్ చేయండి ఎలా ఉందనేది అయితే. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఒక వీడియోతో అయితే మీకైతే ముందుకు వస్తుంటా.